అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, వినాలి, వినుటకు వేగిరపడాలి. వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు మరి ఎక్కువగా మనుషులు వినడం లేదు, ఏదో మాట్లాడాలి. యేసు ప్రభుల వారు కూడా లూకా సువార్త మనం చూసినప్పుడు, మరి 3వ అధ్యాయం చూసినప్పుడు, ఆ శాస్త్రులు పరిచయులు వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్న మాటలన్నీ 2వ అధ్యాయం చివరి భాగంలో విన్నట్టుగా విని ఆ మాటలకు సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. బిడ, మరి వినడానికి నువ్వు వేగిరపడాలి, అంటే త్వరపడాలి. వాక్యమును వినుటకు, వాక్యమును ధ్యానించుటకు. అందుకే ఈ వాక్యములను, ప్రవచన వాక్యములను విని వాటిని గైకొనేవాడు ధన్యుడు అంటాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. 28వ అధ్యాయం 2వ 1వ చూస్తే కనుక, ఇదిగో నేడు నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఈ మాటలను నువ్వు శ్రద్ధగా వింటే, కాబట్టి ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి అంటాడు. కాబట్టి వాక్యమును వింటున్న బిడ్డలారా, వినడానికి వేగిరపడండి. వాక్య సందేశాలు వినడానికి వేగిరపడుతూ రండి. మందిరానికి వెళ్తున్నప్పుడు వాక్య సందేశం, వాక్యం అయిపోయాక వెళ్ళొద్దు, ఇంకా వేస్ట్. వాక్యం ప్రారంభించక ముందే పాటల్లోనే నువ్వు దేవుని సంధికి వెళ్తే ఆశీర్వాదం. వినుటకు వేగిరపడాలి. రెండవదిగా చూస్తే, మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని ఆలోచిస్తే వినుటకు వేగిరపడాలి. రెండవది, మాటలాడుటకు నిదానించాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడేకండి. కొంతమంది అవతల వ్యక్తి బాధపడతాడో, కొంచెం నొచ్చుకుంటాడో అని చూడరు, నోటుకొచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. నిదానించాలి. ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడకూడదు, ఎలాగుండాలి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. మనం మాట్లాడే మాట ప్రక్క వ్యక్తిని ఆదరించాలి తప్ప ప్రక్క వ్యక్తిని బాధలు పెట్టే విధంగా ఉండకూడదు. దైవ సందేశం వింటున్న నీవు దయచేసి ఆలోచించి వినుటకు వేగిరపడండి. రెండోది, మాట్లాడుటకు నిదానించండి. ఏం మాట్లాడుతున్నామో ఏంటో ఆలోచించండి. మూడవదిగా, కోపించుటకు కూడా నిదానించండి. ఎందుకంటే కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఉదయకాల సమయంలో కోపపడిన, కోపం అంటే సాయంకాలం అంటే సూర్యాస్తమించే సమయానికి ఆ కోపానికి తగ్గించేసుకోవాలి. ఈరోజు అనేక మంది నా కోపం అండే అంటూ ఉంటారు, నేను ఇంతేనండి అంటూ ఉంటారు. నో బ్రదర్, కోపం అనేక మంది వ్యక్తుల జీవితాలను పాడు చేసేసింది. ఈరోజు సంతోషించడం ద్వారా మన బాడీలో ఉన్న అన్ని కండరాలు, నరాలు చక్కగా యాక్టివ్గా పనిచేస్తాయి. మరి కోపం వల్ల అనేక నరాలు ఉద్రేకపూరితమై స్ప్లిట్ అయిపోయి తల నరాలు కూడా భయంకరమైన బాధలు పెడతా ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించండి దైవ జనాంగమా, దయచేసి గమనించండి. నీ జీవితంలో కోపపడండి కానీ కోపాన్ని అలాగే పెట్టు కూర్చోకండి. కయ్యను గారు కోపడ్డారు. ఎవరి మీద? హేబేలు గారి మీద, దేవుని మీద కూడా. కోపడిపోయి ముఖం చిన్నబుచ్చుకుని మరి వెళ్ళిపోయాడు. దేవాతి దేవుడు కలగజేసుకుని, అరే బాబు నీ కోపం ఎలా? అది 4వ అధ్యాయం 1వ పేర చివరి లైన్లో దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యనా, నీ కోపం ఎందుకు వచ్చింది? నీ కోపం ఎలా? నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు ఎందుకు? నీ సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? ఇలాంటి మాటలతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నా అతనిలో ఉన్న కోపం
అతన్ని పాడు చేసింది, హేబేలును చంపినట్టుగా చేసింది, దేవునికి ఎదురు తిరిగినట్టుగా చేసింది. చివరికి శాపగ్రాహిగా మారిపోయాడు. దైవవాక్యం వింటున్న బిడ్డ, మీ తండ్రి గారి మీద కోపపడి మాట్లాడట్లేదు కాదు, చిలమ అమ్మ మీద కోపపడి అలిగి మాట్లాడట్లేదు కాదు, నేను ఉదయకాల సమయమే లేచి ఆ పని చేయమన్నదని, లేచి చదువుకోమందని కోపగించావు కాదు. సోదరులారా, ఆస్తి తగాదాల నిమిత్తం మీ సోదరులతో మాట్లాడకుండా కోపగించుకున్నారు కాదు. చెల్లెమ్మ, దయచేసి మీ చెల్లి మీద, మీ అక్క మీద కోపగించుకున్నారు కాదు. ఆత్మీయ బిడ్డలారా, మీ సేవకుల మీద మీకు అనుకూలమైన బోధ చేయలేదని మీరు కోపగించుకున్నారు కాదు. దయచేసి ఆలోచించండి. ఆత్మీయ బిడ్డలారా, మీ మందిరాల్లో మీకు పాట ఇవ్వలేదనో, వాక్య సందేశము చదివించలేదనో, లేకపోతే వేరే కార్యక్రమాలు మిమ్మల్ని అపాయింట్ చేయలేదనో మీలో కోపం వచ్చింది కాదు. లేకపోతే మీరు చేస్తున్న తప్పుడు పనులను మీ దైవజనుడు హెచ్చరించాడని మీ కోపంతో నిండిపోయారు కాదు. జాగ్రత్త. ఎంతకాలమైందో నువ్వు కోపగించుకుని, ఉదయం కోప్పడితే సాయంకాలానికి క్షమాపణ కోరుకోమన్నాడు దేవుడు. నువ్వు ఇంకా నీ జీవితంలో ఆ కోపాన్ని అలాగే ఉంచుకున్నావంటే అది మిక్కుటమైన కోపంగా మారిపోతుంది. దేవుని ప్రేమకు నువ్వు దూరమైపోతావు. జాగ్రత్త. దయచేసి మరొక్కసారి తెలియజేస్తున్నాను, వినడానికి వేగిరి పడండి. వాక్యం వినడానికి, దైవ మాటలు విన్న, లోక మాటలు కాదు, దేవుని మాటలు వినడానికి వేగిరంగా రండి మందిరానికి. విన్న మీరు దయచేసి మాట్లాడడానికి నిదానించండి. ఏది పడితే అది మాట్లాడకండి. మూడోది, కోపగించుటకు నిదానించి, ఒకవేళ కోపం ఈలో ఉంటే సాయంకాలానికల్లా ఆ వ్యక్తిత్వ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని సరి చేసుకొని ఒకరినొకరితో మాట్లాడుకుంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప, దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. యేసు నామములో నీ బిడ్డలతో ఈ విధముగా ప్రభు యాకోబు పత్రికలో కొన్ని విషయాలు మేము ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. మీ బిడ్డలు మీరు దీవించండి అయ్యా. వినడానికి వేగిరిపడే మనస్సు, మాట్లాడడానికి నిదానించే మనస్సు, కోపించడానికి నిదానించి సరి చేసుకునే మనస్సు మాకు దయచే. ఎందుకంటే మా కోపాలు నీ నీతి నెరవేర్చవునైనా అది తెలుసుకొని సమాధానపడి మీరిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగిన కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.